అయినప్పటి నుంచి ఫిబ్రవరి 28 నుంచి తర్వాత ఇరాన్కి రష్యా యొక్క కింజాల్ యాంటీ షిప్ మిసైల్ అనేది ఒకటి దొరికిందని తెలుస్తుంది. తర్వాత చైనా కూడా తన YJ-20 YJ-70 లాంటి ఈ యొక్క హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్స్ మిసైల్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న ఇక్కడ ఫత్తా-2 అదేవిధంగా ఖుర్రం షాహారు ఇంకా సయ్యద్ లాంటి డ్రోన్లే కాదండి, ఇప్పుడు రష్యా చైనా యొక్క హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని అటాక్ చేసే కెపాసిటీ, అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని అటాక్ చేసే కెపాసిటీ ఈరోజు ఇరాన్కి పూర్తి సామర్థ్యంతో ఉంది. అది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే అమెరికా యొక్క ఎయిర్ క్రాఫ్టర్ల లక్ష్యంగానే తయారు చేసిన మిసైల్సే చైనా రష్యాలు డైరెక్ట్గా అమెరికాతో ఎప్పుడూ ఢీకొనవు. కాబట్టి ఇరాన్ వెనకాలండి ఆ మిసైల్ ప్రయోగిస్తున్నారు. కాబట్టి ఇరాన్ దగ్గర ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు నాశనం చేసే సకల శక్తులు ఉన్నాయి. కాబట్టి ఇరాన్ పూర్తి సామర్థ్యంతో వీటిని కొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ అమెరికా ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏజిస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. దాన్ని SM-3 అనేది చాలా పవర్ఫుల్. అది విఫలమైనా కానీ అది గోస్ట్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఏంటి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏ క్షణంలో కూడా ఒక సెకండ్కి మించి ఒక ప్లేస్లో ఉండదు. ఎందుకంటే అది మూవ్ అవుతూ ఉంటుంది. 60 కిలోమీటర్ల స్పీడ్తో అది ఒక్క చోట నుంచి జిగ్జాక్లో మూవ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఒక లొకేషన్తో అక్కడ నుంచి ఇరాన్ కొడితే ఇరాన్